దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలహీనత, మానవునుకున్నటువంటి సహజమైనటువంటి నైజం ఏమిటంటే, మర్చిపోవలసిన విషయాలేమో జ్ఞాపకం ఉంచుకుంటారు, జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలేమో మరిచిపోతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనకు దేవుడు ఎలాంటి నియమాన్ని, ఎలాంటి కట్టడను పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు అంటే, ఏది మనం జ్ఞాపకం ఉంచుకోవాలో, ఏది మర్చిపోవాలో చాలా స్పష్టంగా ప్రభు అయితే వ్రాయించి ఉన్నాడు. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను, కొన్ని మీ ముందు పెడతాను, దయతో వాటిని మనస్సులో పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు ద్వారా మన ప్రభువు రాయించినటువంటి ఒక గొప్ప మాట, కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 11వ అధ్యాయము 24వ వచనంలో ప్రభురాత్రి భోజన సంస్కరణ గురించి, ప్రభు బల్ల గురించి మాట్లాడుతూ అక్కడ ఏమి రాయబడుతుందంటే, ఇది నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చెయ్యండి అని చెప్పి ప్రభువే నేరుగా తన శిష్యులతో చెప్పినట్టుగా మనం చూస్తాము. ఆ మాట చదివినప్పుడు లేదా పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను చూసినప్పుడు నాకు చాలా విచిత్రం అనిపించింది. నన్ను జ్ఞాపకము చేసుకోండి అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, లేదా తన శిష్యులతో ఆ రోజు చెప్పినట్టుగా ఈరోజు మనతో కూడా చెబుతా ఉన్నాడు. ఇంతకీ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవడం ఏమిటి అంటే, యేసయ్యను మర్చిపోయామా? నిజమే, యేసును మర్చిపోతున్నటువంటి క్రైస్తవులు, క్రీస్తును విస్మరిస్తున్నటువంటి దేవుని బిడ్డలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. అందుకే ప్రభు ఆ మాట చెప్పవలసి వచ్చిందేమో అని నాకు అనిపించింది. దేవుని మర్చిపోవడం ఏమిటి అని చెప్పి ఆలోచన చేస్తే, చాలామంది అంటారు, మేము దేవుని మర్చిపోలేదండి, దేవుడు మా మనస్సులో ఉన్నాడు, అందుకే మేము మందిరానికి వెళ్తున్నాము, ప్రార్థనలో పాల్గొంటున్నాము, ఇళ్లలో కూడా ప్రార్థన చేసుకుంటున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, మేము కానుకలు సమర్పిస్తున్నాం, అంటే దీనిని బట్టి మేము దేవుణ్ణి మర్చిపోలేనట్టే కదా అని చెప్పి ఎవరైనా సమాధానం చెప్పొచ్చేమో. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి మర్చిపోతున్నాం కాబట్టే, చాలా సందర్భాల్లో దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం కాబట్టే యేసు ప్రభువారు అంటున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి సంఘాన్ని, క్రైస్తవ సమాజాన్ని దేవుడు అడగవలసినటువంటి అవసరత ఏర్పడింది. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం చూస్తే 50వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు దేవుడు తన ప్రజలతో ఒక మాట చెబుతున్నాడు. ఏమిటా మాట అంటే, దేవుని మరచువారులారా దీనిని యోచించుకునడి, లేనిడలా నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని చీల్చివేయుదును అంటున్నాడు. దేవుణ్ణి మరచువారులారా అంటే, దేవుణ్ణి మర్చిపోయే బిడ్డలు చాలా మంది లోకంలో ఉన్నారు. అందుకే ఆ మాట రాయవలసినటువంటి అవసరత ఏర్పడుతుంది. ఒక సందర్భాన్ని నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. లూకా సువార్తలో 2వ అధ్యాయము 41 నుంచి 48 చదువుకుంటే, యేసు ప్రభువారు శరీరధారి ఉన్న దినాల్లో ఈ లోకంలో ఆయన జీవించినటువంటి ఆ కాలంలో ఆయనకు 12 సంవత్సరాలు. ఆయనకు తల్లిదండ్రులైనటువంటి యోసేపు, మరియా, వారిద్దరు కూడా ప్రతి సంవత్సరం కూడా వారు గలిలయ నుండి యూదయ దేశంలో ఉన్నటువంటి యెరూషలేమునకు పస్కా పండుగకు వెళ్ళేవారు. వాళ్ళు అక్కడ పండుగను ఆచరించి వారి బంధువులను కలుసుకొని కొద్ది దినాలు వారితో గడిపి తిరిగి మరలా గలిలయలో ఉన్నటువంటి నజరేతు అనే ఊరుకు వచ్చేవారు. ఎందుకంటే యేసుక్రీస్తు పెరిగింది గలిలయ దేశంలో ఉన్నటువంటి నజరేతు అనే ఊరిలో. ఈ యెరూషలేమేమో యూదయ దేశంలో ఉన్నది గనక ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఈసారి మాత్రం 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభును వెంట పెట్టుకొని తన తల్లిదండ్రులైనటువంటి యోసేపు, మరియా కూడా ఆ యొక్క యెరూషలేమునకు వచ్చారు. వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా పండగ హడావడిలో పడిపోయి, బంధువుల మధ్య ఆ సంభాషణలో పడిపోయి, ఆ ఆడంబరాల్లో లేదంటే ఆ గందరగోళంలో జరిగిన విషయం ఏంటో తెలిసిన, వారితో ఉన్నటువంటి, వారి వెంట ఉన్నటువంటి ఒకే ఒక్క కుమారుడైనటువంటి ఆ యేసు ప్రభువుని వారు మరిచిపోయారని చెప్పి లూకా సువార్తలో 2వ అధ్యాయంలో రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటను చదివినప్పుడు లేదా విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా ప్రాముఖ్యమైనటువంటి కుమారుడు, దర్శనం ద్వారా వారికి తెలియజేయబడినటువంటి యేసు ప్రభు రక్షకుడు, అలాంటి రక్షకుడిని
భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆ తల్లిదండ్రులు మరిచిపోయారు. ఎంత మరిచిపోయారంటే వారు తిరిగి మళ్ళా ఆ పండగ ఆచరించిన తర్వాత, పస్కా పండుగ ముగిసిపోయిన తర్వాత వారు తిరిగి మరలా గలిలేకి వెళ్ళడానికి ఒక దిన ప్రయాణము చేసిన తర్వాత, సాగిపోయిన తర్వాత వారి వెంట తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు లేడన్న సంగతి అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట వారికి. మరలా తిరిగి తొందరపడి వెనక్కి వచ్చి యెరూషలేమంతా తిరిగి 3 దినాలకు యెరూషలేము మందిరములో యేసు ప్రభువారు అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంటే అది చూసి వారు ఆశ్చర్యపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నేను చెప్పే సంగతి ఏమిటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తమతో వచ్చినటువంటి యేసు ప్రభువుని వారు మర్చిపోయారు. ఒక దిన ప్రయాణం అంటే 24 గంటలు. తన కడుపును పుట్టినటువంటి బిడ్డను మర్చిపోయినటువంటి ఆ తల్లి అయిన మరియా, తండ్రి అయినటువంటి యోసేపును మనం ఒక్కసారి ఆలోచన చేయాలి వారి గురించి. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతికంగా యేసు ప్రభువును మర్చిపోవడం ఒక విషయం అయితే, ఆధ్యాత్మికంగా ఈరోజు యేసయ్యను మర్చిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. యేసయ్యను మర్చిపోయాము లేదా దేవుణ్ణి మర్చిపోయాము అని ఎప్పుడు చెప్తామంటే, ఎప్పుడైనా మనం తప్పు చేస్తున్నాము, ఎప్పుడైనా మనం పాపంలో పడిపోతున్నామంటే దాని అర్థం ఏమిటో తెలిసిన, ప్రభు మనల్ని చూడటం లేదు, ఆయన మన దగ్గర లేడు, ఆయన మనం మాట్లాడేది వినటం లేదు అని భావన ఎప్పుడైతే ఒక మనుషును కలుగుతుందో, ఆ విచక్షణ లేకుండా ఎప్పుడైతే మనుషుడు జీవిస్తాడో దాని అర్థం ఏమిటంటే దేవుడు ఉన్నాడన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతున్నట్టే. దేవుడు మనతో ఉంటున్నాడు, అన్ని స్థలాల్లో అన్ని సమయాల్లో ఒకే ప్రదేశమందు ఉండగలిగిన సమర్థుడన్న సంగతిని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, జ్ఞాపకం ఉంచుకోమో, అప్పుడే మనుషుడు పాపం చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషుడు పాపం చేస్తున్నాడంటే, అపరాధం చేస్తున్నాడంటే, దేవునికి విరోధమైన అపవిత్రమైనటువంటి కార్యకలాపాల్లో మనుష్యుడు పాల్గొంటున్నాడంటే దాని అర్థం ఏంటో తెలిసిన, మనుష్యుడు లేదా క్రైస్తవుడు దేవుని కుమారులను పిలువబడుతున్న వారు దేవుడు లేడు లేదా దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్న సంగతిని వారు సునాయాసంగా మరచిపోతున్నారు, దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అలాంటి వారి కోసం అంటుంది దేవుని వాక్యము, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనండి, లేని ఎడల నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని చీల్చివేయుదును. ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయము 18వ వచనంలో కూడా మంచి మాట రాయిస్తాడు. నిన్ను పుట్టించినటువంటి ఆశ్రయ దుర్గమును నువ్వు విసర్జించితివి. రెండో మాట, నిన్ను కనినటువంటి దేవుణ్ణి నువ్వు మరచితివి. ఇశ్రాయేలులతో ప్రభు చెబుతున్నాడు, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమునేమో విసర్జించావు, నిన్ను కనిన దేవుణ్ణేమో నీవు మరచిపోయావని చెప్పి చాలా స్పష్టంగా రాయించినట్టుగా మనం చూస్తాము. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటి మాట, ప్రభువును మనం మరచిపోయే బిడ్డలంగా ఉండకూడదు. దేవుని ఎప్పుడు కూడా మన మనస్సులో పెట్టుకోవాలి. అందుకే ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పి ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి విషయము, దేవుణ్ణి మర్చిపోకూడదు, ప్రభువుని జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండో విషయం ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కీర్తనల గ్రంథములో 106వ అధ్యాయములో 13వ వచనంలో రాయబడినటువంటి మాట ఇశ్రాయేలుల గురించి స్పష్టంగా రాయిస్తున్నాడు దేవుడు. ఏమనో తెలుసిన, వారు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను, ఆయన చేసినటువంటి ఉపకారములను వెంటనే మర్చిపోయారు అని చెప్పి ఇశ్రాయేలుల గురించి స్పష్టంగా రాయిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలుల జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. 430 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతుకుతుంటే, వాళ్ళు ఐగుప్తు దాస్యత్వంలో జీవిస్తుంటే, వారు పెట్టినటువంటి మొరను దేవుడు ఆలకించి విని, ఇదిగో వారందరిని విడిపించడానికి మోషేను అక్కడికి పంపించి వారందరిని కూడా ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలు దేశమునకు అనగా కనాను దేశమునకు వారిని నడిపించినటువంటి మహాదేవుడు ఆయన. వారు పెట్టిన మొర్ర ఆయన సన్నిధికి చేరి వారిని ఆయన జ్ఞాపకము చేసుకుని చెప్పి నిర్గమాకాండములో స్పష్టంగా వ్రాయబడింది. దేవుడేమో వారిని జ్ఞాపకం చేసుకొని వారి మొరను ఆలకించి వారి ప్రార్థన విని వారినేమో ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపిస్తే, వారట ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఒకరోజు తర్వాత కాదు, సంవత్సరం తర్వాత కాదు, నెల తర్వాత కాదు, వెంటనే మర్చిపోయారని చెప్పి చాలా స్పష్టంగా రాయబడుతుంది.
నేను అడుగుతున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. వారి కోసము ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాడు కదా. ఎర్ర సముద్రం వారి కోసం పాయలు చేశాడు. ఎరుకో గోడలు వారి కోసం కూల్చాడు. అంతేకాదు, వారు అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరం ప్రయాణిస్తుంటే తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోలేదు. వారి బట్టలేమో పాతగిల్లలేదు, చెప్పులు వారేమో తెగిపోలేదు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలీయులను దేవుడు అద్భుత రీతిగా అరణ్యంలో నడిపించాడు. ఎంతో మంది శత్రువులు వారికి ఎదురైనప్పటికీ వారందరి మీద వారికి జయాన్ని అనుగ్రహించాడు. చిక్కుముక్కు రాతి నుంచి వారికి నీళ్లను రప్పించి 40 లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని ఆ యొక్క అరణ్యములో వారికి దాహాన్ని తీర్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాము. మాకు ఆహారం కావాలి, మాంసము కావాలి అంటే ఆకాశము నుండి వారి కొరకు ఇదిగో పట్టనంతగా, వారు తినలేనంతగా పూరేళ్లను ఆకాశం నుండి దేవుడు వారి కోసం కురిపించాడు. యోర్దాను నదిని రాశిగా ఒకవైపు నిలుచుండబెట్టి వారిని ఆ యొక్క నది దాటేటట్టుగా చేశాడు. వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడట. కానీ వారి గురించి రాయబడిన మాట, వారు ఆయన చేసిన కార్యములను వెంటనే మరిచిపోయారు. ఇంతకీ వారికి ఏది జ్ఞాపకం ఉందో తెలిసిన, వారు ఏది జ్ఞాపకం ఉంచుకున్నారో తెలిసిన సంఖ్యాకాండంలో రాయబడుతుంది. 11వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడుతుందో తెలిసిన, వారు ఐగుప్తులో తిన్నటువంటి కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు లేదా కోరాకులు ఇవన్నీ కూడా మాకు జ్ఞాపకం వస్తున్నాయి అని చెప్పి ఇశ్రాయేలులో మాట్లాడుతున్నారు. ఎర్ర సముద్రం పాయలవడం వారు మర్చిపోయారు. ఇరుకో గోడలు కోల్చబడ్డం మర్చిపోయారు. చిక్కుముక్కు రాతి నుంచి నీళ్లను దేవుడు రప్పించడం మర్చిపోయారు. శత్రు సైన్యం మీద విజయాన్ని పొందుకోవడం వారు మర్చిపోయారు. వారికి ఇంతకీ జ్ఞాపకం ఉంది ఏమిటంటే ఉల్లిపాయలు, కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు. ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవుడు కూడా దేవుడు చేసిన కార్యములను మర్చిపోతున్నాడు. దేవుడు చేసిన మేలును, ఉపకారములను మనస్సునకు తెచ్చుకోవటం లేదు. అందుకే ఆసాపు గారు కీర్తన రాస్తూ 77వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చెబుతాడు. ఏమంటాడు తెలిసిన, యెహోవా చేసిన కార్యములను నా మనస్సునకు నేను తెచ్చుకుంటున్నాను అంటున్నాడు. ఆయన నెమరు వేసుకుంటున్నాడు, తలపోసుకుంటున్నాడు, ధ్యానిస్తున్నాడు. ఆసాపు భక్తుడు ఏమంటున్నాడంటే, నా జీవితంలో యెహోవా జరిగించిన అద్భుత కార్యములను, యెహోవా చేసిన మహత్కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుంటున్నాను అని చెప్పి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో విపత్తుల నుంచి మనం తప్పించాడు. అనేక శ్రమల నుంచి, అనేకమైన ఇబ్బందుల నుంచి మనల్ని విడిపించాడు, మనల్ని నడిపిస్తున్నాడు, క్షేమంగా ఉంచాడు. వాటన్నిటిని మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నామా? లేదా వాటినన్నిటిని మర్చిపోయి మన పితరుల వలె మనం కూడా విశ్వాసఘాతకులుగా, నమ్మక ద్రోహులుగా ఉంటున్నామేమో ఒక్కసారి మనకు మనమే ప్రశ్నించుకుందాము, పరీక్షించుకుందాం. మొట్టమొదటి మాట, మనము దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండో మాట, దేవుడు చేసిన కార్యములను, మేళ్లను మర్చిపోకూడదు, వాటిని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండములో 40వ అధ్యాయము చదువుకుంటే అక్కడ ఒక సంఘటన మనకు కనబడుతుంది. యోసేపు అనేటువంటి ఒక భక్తుడు తాను చేయనటువంటి నేరానికి అతడు చెరసాలలో వేయబడ్డాడు. అప్పటికే నా ప్రియమైన దేవుని బిడ్డలారా 8 సంవత్సరాలు అతడు చెరసాలలో, ఆ జైలులో శిక్షను అనుభవిస్తా ఉన్నాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఫరో, ఐగుప్తు దేశమునకు రాజు అయినటువంటి ఆ ఫరో దగ్గరే పనిచేస్తున్నటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఒక అతని పేరు పానదాయకుల అధిపతి, మరొక ఆయన భక్ష్యకారుల అధిపతి. వారు చాలా ఉన్నతమైన ఉద్యోగాల్లో వారు ఉంటున్నారు. ఒకరేమో రాజుగారికి ద్రాక్షరసపు గిన్నె అందించేటువంటి అంత సమీపంగా ఉన్నటువంటి ఉద్యోగస్తుడు, మరొక ఆయనేమో రాజుగారికి కావలసినటువంటి ఆహారాన్ని అందించేటువంటి భక్ష్యకారుల అధిపతి. చాలా సమీపముగా ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటున్నటువంటి వారే తప్పిదం చేశారో మనకైతే తెలియదు, కానీ వారు కూడా ఒకానొక దినాన్న చెరసాల్లో వేయబడ్డారు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు గడిచిపోయింది. వారు కూడా కొద్ది దినాలు యోసేపుతో గడిపిన తర్వాత, యోసేపుతో వారు కూడా కొన్ని సంవత్సరాలు ఆ యొక్క చెరసాల్లో వారు కూడా ఉన్నారు. కొన్ని దినాలు అయిన తర్వాత వారిరువురు కూడా యోసేపు యొక్క మంచితనాన్ని ఎరిగి ఉన్నారు, యోసేపు యొక్క భక్తిని తెలుసుకున్నారు.
వారిద్దరికీ ఒకే రోజు ఒక కల వచ్చింది. ఆయనకొక కళ, ఈయనకొక కళ. ఆ ఇద్దరికి వచ్చిన కళను బట్టి ఇద్దరు వ్యాకులు పడిపోతున్నారు. ఏం జరుగుతుందా అని చెప్పి భవిష్యత్తు గురించి భయపడతా ఉంటే ఉదయాన్నే లేచిన వెంటనే యోసేపు దగ్గరకు వచ్చి ఒకరి తర్వాత ఒకరు తమ కళలు చెప్పడం ప్రారంభించారు. వారు కళలు విన్న తర్వాత, వారు స్వప్నం గురించి విన్న తర్వాత యోసేపు దేవుని దగ్గర ఆలోచన చేసి వారిద్దరికి కూడా ఆ కళ భావాల్ని తెలియపరిచాడు. ముందుగా పానదాయకుల అధిపతితో అంటున్నాడు, ఇదిగో నువ్వు మరలా కొద్ది దినాల్లోనే, నువ్వు 3 దినాల్లోనే నీ యొక్క ఉద్యోగం నీకు వస్తుంది. రాజుగారికి ద్రాక్షారసపు గిన్నె అందించేటువంటి ఆ ఉద్యోగంలో నువ్వు చేర్చబడతావు. నీ తల పైకెత్తబడుతుందని చెప్పి, నువ్వు ఘనపరచబడతావని చెప్పి ఆ యొక్క అధిపతిని గురించి యోసేపు చెబుతా ఉన్నాడు. చెబుతూ అంటున్నాడు, ఇది జరిగిన తర్వాత నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, ఈ చెరసాల్లో నుంచి, కానీ నన్ను మాత్రం మర్చిపోవద్దని చెప్పి అతనికి రిక్వెస్ట్ చేసినట్టుగా మనం చూస్తాము. అయ్యో నేను ఎందుకు మర్చిపోతాను, నిన్ను జ్ఞాపకం చేసుకుంటానులే అని చెప్పాడు. 3 రోజుల తర్వాత అతడు చెరసాల్లోంచి బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నిజంగానే అతడు తల పైకెత్తబడింది. అతని ఉద్యోగం అతనికి వచ్చింది. చక్కగా తన ఉద్యోగం తాను చేసుకుంటున్నాడు. కానీ ఆ యొక్క మరి ఆది కాండములోని 40వ అధ్యాయంలో రాయబడిన మాట, అతడు యోసేపును జ్ఞాపకం ఉంచుకోలేదు, అతని మాటను అతడు మర్చిపోయాడని చెప్పి స్పష్టంగా రాయబడింది. యోసేపు అయితే అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని ఒక్కసారి ఆలోచన చేయని చెప్పాడు. కానీ చివరికి తన ఉద్యోగం తనకు రాగానే, తన పరిస్థితులు మార్చబడగానే యోసేపు చెప్పిన మాటను వెంటనే మర్చిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు, దేవుని కార్యములు జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు, కానీ ఒకవేళ మనుషులు మన ఎడల మేలు చేస్తే దాన్ని కూడా మనం మనస్సులో పెట్టుకోవాలి, దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంకొక మాట చెప్పనా, మనం ఎవరికైనా మేలు చేస్తే అది మర్చిపోవాలి, ఎవరి చేతనే మనం మేలు పొందుకుంటే అది జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, మనం ఎవరికైనా మేలు చేస్తే వెంటనే మర్చిపోవాలి, ఎవరి చేతైనా మనం మేలు పొందుకుంటే జీవితాంతం దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ పానదాయకుల అధిపతి వెంటనే మర్చిపోయాడని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దేశపు రాజు అయినటువంటి ఫరోకు మరొక కల రాగానే, నా కలకు భావం ఎవరు చెబుతారు, నాకు వచ్చిన స్వప్నాన్ని గురించి వివరించేది ఎవరని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు ఆ పానదాయకుల అధిపతికి జ్ఞాపకం వచ్చింది. నేను చెరసాల్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన కలకు భావము చెప్పినటువంటి ఆ యొక్క యోసేపు ఇంకను చెరసాల్లో ఉన్నాడు, ఆయన నేను మర్చిపోయానని చెప్పి రాజుగారికి ఆ విషయాన్ని తెలియపరిచి యోసేపును మరలా రప్పించినట్టుగా మనం చూస్తాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరికైనా మేలు చేస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వెంటనే మర్చిపోవాలి. ఎవరి చేతన మేలు పొందుకుంటే మాత్రము జీవితాంతం తన జ్ఞాపకం పెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాము. 1 సమూయేలు గ్రంథములో 25వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటే అక్కడ నాబాలు అనేటువంటి ఒక వ్యక్తి గురించి రాయబడుతుంది. అతడు చాలా భాగ్యవంతుడు, చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అతడికి చాలా గొర్రెలు, చాలా పశువులు ఉన్నాయి. ఆ దేశంలోనే గొప్ప భాగ్యవంతుడిగా పిలువబడుతున్నాడు. కానీ అతడట మోటువాడట, రెండవది దుర్మార్గుడు అని చెప్పి స్పష్టంగా వ్రాయబడుతుంది బైబిల్లో. మోటువాడు, దుర్మార్గుడు. ఎంతటి దుర్మార్గుడు అంటే తాను పొందుకున్న మేలును వెంటనే మర్చిపోయేటంత దుర్మార్గుడు ఆయన. అతనికి ఎన్నో గొర్రెలు, మందలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ కర్మెలు పర్వతం మీద మందలన్నీ మేపుతున్నప్పుడు తన పనివారు వాటికి భద్రము చేసి ఎటువంటి అపాయము కలగకుండా దావీదు అతనితో ఉన్నవారు కొన్ని దినాలు వాటిని కాపాడినట్టుగా బైబిల్లో మనం చూస్తాము. ఆ రోజుల్లో దావీదు సౌలు చేత తరంబడుతున్నాడు. తన రాజ్యం నుంచి, తన దేశం నుంచి వెళ్ళిపోయి ఆ కర్మెలు ప్రాంతములో నివసిస్తున్నాడు, కొండల్లో, గుట్టల్లో. అదే ప్రదేశములో, అదే సమయములో ఈ నాబాలు యొక్క పనివారు కూడా తమ మందలను, పశువులను, గొర్రెలను తీసుకుని వచ్చి ఆ పర్వతంలో మేపుతా ఉంటున్నప్పుడు ఆ పర్వతం మీద మేపుతున్నటువంటి ఆ మందలకు ఒక ప్రాకారముగా ఉండి, ఒక భద్రతగా ఉండి, తాము హాని చేయకుండా, రెండవది ఇతర పశువుల కాపరులు కానీ లేదా ఏ శత్రువులు కానీ వచ్చి వాటిని దోచుకోకుండా, వాటిని అపహరించుకుంటా ఒక ప్రాకారముగా ఈ దావీదు అతనితో ఉన్నవారు ఎంతో సహాయం చేశారు.
కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన్ని దావీదు ఈ నాబాలు దగ్గరకు కొంతమంది పనివారిని పంపించి, ఇదిగో మేము కొద్ది కష్టంలో ఉన్నాం, మాకు కొంత ఆహారము కొంత కావలసి ఉందని చెప్పి పనివాడి చేత కబురు పెడితే ఆ నాబాలు అంటున్నటువంటి మాట ఏమిటో తెలిసిన? ఇంతకీ దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, నేనెవరికి సహాయం చేయను, నా దగ్గర నుంచి తీసుకొని వాడికి ఎందుకు నేను ఇవ్వాలని చెప్పి మాట్లాడినట్టుగా మనం చూస్తాము. చివరికి ఆ నాబాలుకు దావీదు ఏం చేయాలో అదే చేశాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మనుషుల దగ్గర నుంచి మనం మేలు పొందుకుంటే అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆ నాబాలు ఆ రోజు మర్చిపోయినట్టుగా చూస్తున్నాము. గొప్ప శాపాన్ని, మరి భయంకరమైన మరణాన్ని కొని తెచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని మర్చిపోకూడదు, దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండో మాట, దేవుడు చేసిన కార్యములను అసలే మర్చిపోకూడదు, ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో మాట, నా ప్రియమైన దేవుని బిడ్డారా, మనుషుల దగ్గర నుంచి మనం మేలు పొందుకుంటే జీవితాంతం దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరొక మాట కూడా, నాలుగో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, అక్కడ యోహాను ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంఘాలకు కొన్ని ఉద్దేశాల్ని బయలుపరుస్తున్నాడు. గద్దిస్తూ, హెచ్చరిస్తూ కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటా మాటలు అంటే, ఎఫెసు అనే సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు స్పష్టంగా ఒక మాటను తెలియజేస్తూ అంటున్నాడు, నీ సహనమును నీ కష్టమును నేను ఎరుగుదును, నువ్వు చేసిన మంచి పనులన్నీ నాకు తెలుసు, నీ భక్తి నాకు అంతా తెలుసు, అయినను నీ మీద ఒక తప్పిదం మోపవలసి ఉంది. ఏమిటా తప్పిదం అంటే, నువ్వే స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకో. ఇది ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి మాట. ఇది సంఘము లేదా సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలట, ఏ ఆత్మీయ స్థితిలో నుండి పడిపోయామో దాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలట. రక్షించబడినటువంటి నూతన దినాల్లో, క్రొత్త రోజుల్లో ఎంతో భక్తిగా జీవించాము, ప్రతి పాపమునకు దూరంగా ఉన్నాము, ప్రతి విషయంలో ప్రభు సన్నిధిలో ప్రాధేయపడేవారిని, ప్రార్థన చేసేవారిని. కానీ రోజులు గడిచే కొద్దీ, క్రైస్తవులుగా ఎక్స్పీరియన్స్ పెరిగిపోయిన కొలది మనము భక్తిలో ఎదగడం లేదు, భక్తిలో దిగజారిపోయాము, పడిపోయాము, నీరసిల్లిపోయాము, బలహీనులమైపోయాము అని చెప్పి స్పష్టంగా రాస్తున్నాడు. ఆ రోజు ఎఫెసు సంఘముతో చెప్పుచున్న మాటే ఈరోజు మనతో కూడా ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమిటా మాట అంటే, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకో, మరలా నువ్వు మారు మనసు పొందు, లేని ఎడల నీ యొద్దనున్న దీపస్తంభాన్ని నేను తొలగిస్తానని చెప్పి ప్రభు హెచ్చరిస్తున్నాడు. నిజంగా మనం ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉండేవారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చిన్నదానికి మోకరించేవారిని, ప్రతిసారి ప్రభు సన్నిధిలో ప్రాధేయపడేవారిని, కన్నీరు కాచేవారిని, పాపం అంటే అసహించుకునేవారిని, చూడకూడనివి ఏవి చూసేవారము కాదు, మాట్లాడకూడని విషయాలు ఏవి మాట్లాడేవారు కాదు. చాలా భక్తిగా ఉండేవారు. సంఘం విషయంలో కానీ, మరి దేవుని విషయంలో కానీ, దేవుని బిడ్డల విషయంలో కానీ చాలా భక్తిగా జీవించేవారు. మేము గొప్ప నిర్ణయాలు, గొప్ప తీర్మానాలు చేసుకొని, గొప్ప వాగ్దానాలు చేసుకొని వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడేవారు. కానీ రాను 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 దినములు గడిచే కొలది మన భక్తి సన్నగిల్లిపోయింది. వెనుకబడిన వారంగానే మనం ఉండిపోయాం, ఆత్మీయ జీవితంలో చల్లారిపోయాము. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అదొక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయాలు ఏంటో తెలిసిన? ఒకటి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుని కార్యములను, దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్యములను, మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ప్రభువును మనం స్తుతిస్తాము, మహిమపరుస్తాము, ఘనపరుస్తాము. మూడవది, మనుషులు మనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవది, మన ఆత్మీయ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పడిపోయే మన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరలా మనము ఆ మొదటి క్రియలను చేసేవారంగా ఉండాలి. అప్పుడే మన దీపస్తంభం వెలుగుతూ ఉంటుందని చెప్పి దేవుని వాక్యం రాయబడుతుంది. లూకా సువార్తలో 22వ అధ్యాయము 61వ వచనం చదువుకుంటే, యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గురించి ఒక మాట రాయబడుతుంది. ముమ్మారు అతడు అబద్ధమాడిన వెంటనే యేసు ప్రభు నేను ఎరుగును అన్న విషయాన్ని పలికిన వెంటనే కోడి కూసిందట. కోడి కూసిన వెంటనే యేసు ప్రభు ఇదివరకు తనతో చెప్పినటువంటి మాటను అతడు జ్ఞాపకమునకు తెచ్చుకొనును అని చెప్పి రాయబడింది.
యేసు ప్రభు పేతురుతో ఒక మాట చెప్పాడు, ఇదిగో నన్ను శత్రువులందరూ కూడా తీసుకుని వెళ్ళిపోతారు, నన్ను మరణానికి అప్పగిస్తారని చెప్తున్నప్పుడు, నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని చెబుతున్నప్పుడు పేతురు అనేవాడట, ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని చెప్పి చాలాసార్లు అనేవాడట. అంతేకాదు, పేతురు చెప్పిన కబుర్లు కొద్ది కాదు, చిన్న చిన్నవి కాదు. ఒకసారి యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడుగుతుంటే, యేసు ప్రభువా కేవలం పాదాలు కాదు, మొత్తం నా శరీరం ఒళ్ళంతా కడిగే ప్రభువా అని చెప్పి ప్రభుతో మాట్లాడాడు. అంతేకాదు, అనేక మంది శిష్యులు యేసు ప్రభువును విడిచిపెట్టి యేసు ప్రభు మాటలు కఠినంగా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతా ఉంటే యేసు ప్రభు వారు పేతురుని అడుగుతున్నాడు, నువ్వు కూడా లేదా మీరు కూడా వెళ్ళిపోతారని అంటే పేతురు అంటున్నాడు, మేము ఎక్కడికి పోగలం ప్రభువా, మేము ఎక్కడికి పోము, నీ దగ్గరే ఉంటాం, ఎందుకంటే నీవు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడివి. ప్రజలందరూ కూడా నన్ను ఏలియా అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, మరొకటిగా పిలుస్తున్నారు, ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు పేతురు అని చెప్పి పేతురుని అడిగితే, నువ్వు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువు అన్న సంగతి నేను గ్రహించాను అని చెప్తాడు పేతురు. పేతురు పాతాళ లోకపు ద్వారపు ఆ యొక్క తాళపు చెవి నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి పేతురుతో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పేతురు నువ్వు కేఫా అని పిలుస్తున్నాడు, నిన్ను బండగా మార్చబోతున్నాను అంటున్నాడు. ఇలా పేతురుతో ఎన్నో సంభాషణలు చేశాడు ప్రభు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు కల్లారా చూశాడు ఆయన. యేసు ప్రభు బోధలు ఆయన చెవులారా విన్నాడు. ఆయన పరిచర్యలో చక్కగా పాల్గొన్నటువంటి వ్యక్తి. కానీ యేసు ప్రభును ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొంతమంది అడుగుతున్నారు, నువ్వు ఆ యొక్క యేసుతో ఉన్న వ్యక్తివి కదా అంటే, నాకు యేసు ప్రభు ఎవరో తెలీదు అంటున్నాడు. మరొక యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు, నువ్వు ఆ యొక్క శిష్యులతో తిరిగిన వ్యక్తివి కదా అంటే, లేదు అసలు ఆ శిష్యుని కానీ కాదంటున్నాడు. మరొక చిన్నదొచ్చి అడుగుతుంది, నీవు కూడా యేసు ప్రభుని లేదా ఆ నజరుడైన యేసుని వెంబడించిన వ్యక్తివి కదా అంటే, లేదని ఆ చిన్న పాపతో, చిన్న అమ్మాయితో అబద్ధమాడంటున్నాడు. అసలు నాకు యేసు ప్రభు అంటేనే ఎవరో తెలియదు అంటున్నాడు. వెంటనే కోడి కూసింది. అప్పుడు యేసు ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. వెంటనే వెలుపలకు పోయి సంతాపపడి ఏడుస్తా ఉన్నాడు. నా ప్రియమేందేం బిడ్డారా, పేతురు ఎలాంటి స్థితి నుండి ఎలాంటి స్థితికి దిగజారిపోయాడు. నా ప్రాణం పోయినా పర్లేదు నేను విడిచిపెట్టనన్న పేతురు చిన్న పిల్ల దగ్గర అబద్ధమాడి యేసయ్య అంటేనే నాకు తెలియదు అంటున్నాడు. నీతో మరణం వరకు కూడా రావడం నేను సిద్ధం అన్నటువంటి పేతురు ఒక యవనస్తుడి దగ్గర భయపడిపోయి నాకు యేసు ప్రభు తెలియదని చెప్పి బొంకినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. నా ప్రియమైన బిడ్డలారా, మనము ఏ స్థితిలో నుండి ఏ స్థితికి పడిపోయామో ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మన మనస్సునకు మనం తెచ్చుకోవాలని చెప్పి దేవుని మాటలుగా మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటి మాట దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవది, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను, మేళ్లను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషుల దగ్గర మేళ్లు పొందుకుంటే అవి కూడా మర్చిపోకూడదు, మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నాలుగవది, మనము ఏ స్థితిలో నుండి పడిపోయామో ఆ స్థితిని మనం జ్ఞాపకం ఉంచుకొని మరలా మారు మనసు పొంది ఆ మొట్టమొదటి స్థితిని మనం సంపాదించుకోవాలి. ఐదో మాట, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథములో 143వ అధ్యాయము 5వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు గొప్ప మాట రాస్తున్నాడు. అంటున్నాడు ఆయన, నా పూర్వదినములను నేను జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాను. నా పూర్వదినములు నేను జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాను. ఇంతకీ దావీదు ఏ స్థానంలో ఏ పరిస్థితిలో ఉండి రాస్తున్నాడు తెలిసిన మాట? దావీదు ఆ మాట రాస్తున్నప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన 40 లక్షల మంది ఇశ్రాయేలును పరిపాలిస్తూ ఉన్నాడు. గొప్ప రాజుగా ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నా పూర్వదినములు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన పూర్వదినాలు ఏంటో తెలిసిన? ఆ కొండల్లో, లోయల్లో, గుట్టల్లో గొర్రెలను కాసుకునేటువంటి దావీదు. ఒకరోజు తిండుండేది, ఒకరోజు తిండుండేది కాదు. తన బట్టల పాతగిల్లుండేవి. అవన్నీ దావీదు మనస్సునకు తెచ్చుకుంటున్నాడు, జ్ఞాపకమును తెచ్చుకుంటున్నాడు. గొర్రెల దొడ్డులో ఉండే దావీదు రాజసింహాసనం మీద ఎందుకు కూర్చున్నాడో తెలుసునా? అంత దీనస్థితిలో ఉండేటువంటి దావీదు అంత ఉన్నతమైన స్థాయికి ఎందుకు ఎదగలిగాడో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకున్నట్టు అలవాటు ఏంటో తెలిసిన? తన యొక్క పూర్వ దినములను
జ్ఞాపకముకు తెచ్చుకుంటున్నాడు, నెమరు వేసుకుంటున్నాడు. అందుకే అంతగా అతడు ఆశీర్వదించబడ్డాడు. ఆసాపు భక్తుడు కూడా అదే కీర్తన రాస్తూ 77వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నా తొల్లిటి దినములను నేను మనస్సునకు తెచ్చుకుంటున్నాను అంటున్నాడు. తొల్లిటి దినములు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పూర్వ దినాలు మీకు జ్ఞాపకం వస్తున్నాయా? ఇక్కడ చాలా మంది పెద్దవారు ఉంటే ఉండవచ్చు, వృద్ధులు చాలా మంది మాటలు వింటున్న వారు ఉండవచ్చు. ఆ డొక్కు సైకిల్ మీదట అనేక సంవత్సరాలు నడిపినటువంటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయా? భోజనం చేసేటప్పుడు ఒక కుటుంబం కూర్చొని ఒకే కోడిగుడ్డును 2 ముక్కలు చేసుకొని తిన్న రోజులు మనకు జ్ఞాపకం వస్తున్నాయా? ఇస్త్రీ లేని బట్టలు వేసుకొని 2-3 రోజులు ఒకే జత బట్టలతో గడిపినటువంటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయా? తెగిపోయిన చెప్పులు వేసుకొని అనేక సంవత్సరాలు గడిపినటువంటి రోజులు మనకు జ్ఞాపకం వస్తున్నాయా? కొంతమంది ఎలాగా ప్రవర్తిస్తారంటే, వారు పుట్టిందేమో ఏదో పూల పాన్పుల మీద పుట్టినట్టుగా, ఏదో బంగారు ఊయల్లో ఊగినట్టుగా, చిన్నప్పటి నుంచి మాకు అంత ఆస్తుంది, మేము ఎలా బ్రతికాం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. కానీ వారి పూర్వం చూస్తే చాలా దీనస్థితి. నేను అడుగుతాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పూర్వ దినములు నీ జ్ఞాపకం వస్తున్నాయా? దావీదు అంటున్నాడు, నా పూర్వ దినములో నేను జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాను. నా చేతిలో రాజదండం ఉండొచ్చు, కానీ ఆ యొక్క గొర్రెలు మేపుతున్నప్పుడు నా చేతిలో ఉన్న ఆ దుడ్డు కర్ర నాకు జ్ఞాపకం వస్తుందంటున్నాడు. నీకు ఆ దుడ్డు కర్ర అనుభవం జ్ఞాపకం ఉందా? లేదా ఇప్పుడున్న పరిస్థితిని చూసి పొంగిపోయి నేను ఇంతటి వాడని అని చెప్పుకొని ఒకవేళ ఉప్పొంగిపోతున్నావేమో? భక్తుడైనటువంటి ఆసాపు అంటున్నాడు, నా తొల్లిటి దినములను నేను మనస్సునకు తెచ్చుకుంటున్నాను. నేను మీకు ఒక కథ చెప్తాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక దేశంలో ఒక రాజుగారట వేట కోసం అని చెప్పి గుర్రం మీద బయలుదేరి చాలా దూరం వెళ్ళిపోయాడు. చాలా దూరం ప్రయాణమే వెళ్ళిపోయాడు. 1 రోజు 2 రోజులు గడిచింది. ఆయన మార్గం తెలియక త్రోవ తప్పిపోయి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. చివరికి ఆహారం లేక నీళ్లు దొరక్క ఒక ప్రదేశంలో తోవ పక్కన సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంకాసేపు ఉంటే అతడు ప్రాణమును కూడా విడిచిపెట్టవలసి వచ్చేదేమో. ఈలోపు ఆ మార్గం గుండా వెళుతున్నటువంటి ఒక ముష్టివాడు, పేదవాడు, ఏమీ లేనివాడు, రాజుని కూడా తెలియకుండా ఎవరో వ్యక్తి అపాయంలో ఆపదలు ఉన్నాడని చెప్పి దగ్గరికి వెళ్ళి నీళ్లను పట్టించి తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని పెట్టి ఆ రాజుగారికి సేద తీర్చాడు. ఆ రాజుగారు బ్రతికారు. ఆ రోజు బ్రతికినటువంటి ఆ రాజు లేచి అంటున్నాడు, నేను ఎవరినో తెలిసినా ఈ దేశానికి రాజుని నేను. అనుకోకుండా త్రోవ తప్పి ఈ అరణ్యానికి వచ్చాను, కానీ నువ్వు నన్ను బ్రతికించావు. ఈరోజు నన్ను బ్రతుకున్నానంటే దానికి కారణం నువ్వే అని చెప్పి ఆ బీదవాడిని, ఆ ముష్టెత్తుకునేవాడిని తనతో రమ్మని చెప్పి తన గుర్రం మీద ఎక్కించుకొని తన రాజ్యమునకు తీసుకుని వెళ్ళి తన దగ్గర పనిచేస్తున్న అధికారులకు అధిపతులకు ఏం చెప్పాడంటే, ఇతని వల్ల నేను ఈరోజు బ్రతికి బట్టగట్టగలిగాను అని చెప్పి వారందరి ముందు అతన్ని ఘనపరిచి అతనికి ఒక గది ఇచ్చి ఆ దేశంలో ఒక ఉన్నతమైన ఉద్యోగము, అంటే ధనాగారం అంతటి మీద అధిపతిగా అతను నియమించాడు. చాలా సంతోషం అయిపోయింది ఆ బీదవానికి, ఆ ముష్టివానికి. ఎప్పుడు ఊహించలేదు, చేసిందేమో చిన్న మేలు, కానీ రాజుగారు మాత్రం మంచి మనస్సుతో తన ఉన్నతమైన స్థాయిలో అతను కూర్చోబెట్టాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధనాగారం అంతటి మీద అతడు అధికారిగా ఉన్నాడు, కానీ ప్రతిరోజు తన ఉద్యోగానికి వెళ్లే ముందు, తన పనికి వెళ్లే ముందు తన గదిలోకి వెళ్ళి కాసేపు అక్కడ గడిపి బయటికి వచ్చేవాడట. రోజు లోపలికి వెళ్ళేవాడు, ఆ కాసేపు గడిపి బయటికి వచ్చేవాడు. తనతో ఉద్యోగం చేస్తున్న వారందరూ కూడా అతని మీద అసూయపడి, ఈ ముష్టెత్తుకునే వాడికి ఎంత మంచి ఉద్యోగమా అని చెప్పి అతని మీద అసూయపడి ఆ నోట ఈ నోట అతని గురించి పుకారు లేపి ఇతడు ధనాగారంలో కొంత సొమ్ము తీసుకుని వెళ్ళి ఆ గదిలో దాచి పెడతాడని చెప్పి రాజుగారి దగ్గరకు వర్తమానం తీసుకొని వచ్చారు. రాజుగారు కూడా అనుకున్నారు, ఏమిటి ఇలాంటి పని చేస్తున్నాడు ఆయన, లేదే అతనికి మంచి ఉద్యోగం ఇచ్చేని, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడు అని చెప్పి అధికారులతో అంటున్నాడు, పదండి మనం వెళ్ళి ఆ గదిని సోదా చేద్దామన్నాడు. మొత్తానికి ఆ బీదవాడిని పిలిచి, ఆ ముష్టెత్తుకున్నవాడిని పిలిచి, నీ గదిని మేము సోదా చేయవలసిందని చెప్పి ఆ గది తాళపు చెవి తెరిచి గది తెరిచి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే లోపల ఏమీ లేదు. ఒక మూలన ఒక మూట పెట్టబడి ఉంది.
ఒక మూట ఉంది, పాత బట్టలు, అతడు అది వరకు అడుక్కునేటువంటి ఆ యొక్క చిన్న గిన్నె, పాత బట్టల మూట ఆ మూలన పెట్టబడి ఉంది. ఒకవేళ అందులో ఏమైనా దాచాడేమని చెప్పి అక్కడ అధికారులు దాన్ని తెరచి చూస్తే బట్టలు తప్ప ఏమీ లేవు. చిరిగిపోయిన బట్టలు, మురికితో ఉన్న బట్టలు ఉన్నాయి. అప్పుడు రాజుగారు అడుగుతున్నారు, రోజు ఈ గదిలోకి వచ్చి వెళ్ళిపోయేది, కాసేపు గడిపేది దీన్ని చూడ్డానికేనా నువ్వు అని చెప్పి ఆ బీదవాడిని అడుగుతుంటే ఆ ముష్టెత్తుకున్నాడు. అంటున్నాడు, అవునయ్యారు రాజా, దీన్ని చూడ్డానికే రోజు ఇందులోకి వస్తున్నాను. ఏమిటి, నీకేమో ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చాను కదా, ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు, మరలా రోజు వచ్చి ఈ పాత బట్టల మూట నువ్వు చూడవలసిన అవసరం ఏముందనంటే రాజుగారికి అతను ఇస్తున్న సమాధానం ఏంటంటే, రాజా, నేనేమో నీకు చిన్న సహాయం చేశాను, నా పరిస్థితి ఏమో చాలా దీన పరిస్థితి, అయినా నువ్వు మనస్సును పెట్టుకొని ఈ యొక్క రాజ్యమునికి తీసుకొచ్చి ఈ అంతఃపురం నన్ను తీసుకుని వచ్చి ఉన్నతమైన ఉద్యోగాన్ని నాకు ఇచ్చావు. కానీ ఈ ఉన్నతమైన ఉద్యోగాన్ని బట్టి నేను గర్వించి మనస్సును హెచ్చించబడి నా పూర్వస్థితిని మర్చిపోతానేమో, లేదా ఉద్యోగాన్ని సరిగ్గా చేయలేనేమో, లంచగొండనైపోతానేమో, మోసగాడిని అయిపోతానేమో అని చెప్పి ప్రతిరోజు నా పూర్వస్థితిని నేను చూడడం కోసం, జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం ఒక్కసారి గదిలోకి వచ్చి ఆ పాత బట్టలను, నేను అడుక్కునేటువంటి ఆ ముష్టెత్తుకునే ఆ యొక్క గిన్నెను చూసి కాసేపు నేను నా పూర్వదినను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను రాజా అని చెప్పాడు. వెంటనే రాజుగారు, అక్కడ ఉన్నటువంటి మనుషుల అధికారులందరూ కూడా వారి గుండెలు చలించిపోయాయి. నేను నా పూర్వదినములు గనక జ్ఞాపకం తెచ్చుకుంటే ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగం, నా స్థితిని నేను చక్కగా నిర్వర్తించగలను. ఒకవేళ వాటిని మర్చిపోతే, నా తొలిటి దినాల గనక నేను మనస్సునకు తెచ్చుకోకపోతే నా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తానేమో రాజా అని చెప్పి ఆ రోజు ఆ ముష్టివాడు సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పూర్వదినాలు జ్ఞాపకం వస్తున్నాయా? నీ తొలిటి దినాలు నీవు మనస్సునకు తెచ్చుకుంటున్నావా? లేదా ఇప్పుడున్న స్థితిని బట్టి గర్వించి అహంభావముతో, అవిధేయతతో జీవిస్తున్నావేమో ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాత దినములు మనకు జ్ఞాపకం రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 32వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన ఆ పూర్వ దినములను జ్ఞాపకమునకు తెచ్చుకొనండి. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన ఆ పోరాటము సహించినటువంటి ఆ పూర్వ దినములను, ఇదివరకు ఎన్ని శ్రమలు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని అనారోగ్య సమస్యలు, ఎన్ని మరి కష్టాలు ఎదుర్కొన్నామో వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఈరోజు ఈజీ షేర్లో కూర్చున్నావని, ఈరోజు మంచి ఇల్లు కట్టుకున్నావని, లేదా మంచి ఉద్యోగం వచ్చిందని, మంచి స్థాయిలో ఉన్నావని చెప్పి పాత దాన్ని మర్చిపోతావేమో. పాత స్థితిని ఒకసారి మనస్సునకు తెచ్చుకో. దేవుని చేత మేలు పొందుకున్నవన్నీ కూడా ఒక్కసారి మనస్సునకు తెచ్చుకో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి దేవుణ్ణి మర్చిపోకూడదు, రెండవది దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు, మూడవది మనుషుల చేత మేలు పొందుకుంటే అది కూడా మర్చిపోకూడదు, తర్వాత నాలుగవది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ ఆత్మీయ స్థితిలో నుండి పడిపోయామో అది కూడా మనం మర్చిపోకూడదు. ఐదవది మన పూర్వ దినములను మనం మర్చిపోకూడదు, జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. నేను అడుగుతున్నాను, మీ జ్ఞాపకం వస్తున్నాయి ఇవన్నీ కూడా? మీ దేవుడు మీ జ్ఞాపకం ఉన్నాడా? నువ్వు దేవుడు చేసిన మేలు నీకు జ్ఞాపకం ఉన్నాయా? మనుషుల చేత నువ్వు పొందుకున్న మేలు ఉపకారములు నీకు జ్ఞాపకం ఉన్నాయా? నీ ఆత్మీయ స్థితి, ఇదివరకు నీ జీవించినటువంటి ఆ భక్తి జీవితము నీకు జ్ఞాపకం ఉందా? నీ పూర్వ దినాలు, నువ్వు శ్రమతో జీవించినటువంటి ఆ పోరాటముతో సహించినటువంటి ఆ జీవితం అంతా నీకు జ్ఞాపకం వస్తుందా, లేదా మర్చిపోయావా? కొంతమందికి ఎప్పుడు జ్ఞాపకం వస్తాయంటే, దేవుడు చేసిన పనులు ఎప్పుడు జ్ఞాపకం వస్తాయంటే మరణశయ్య మీద ఉన్నప్పుడు, రోగంతో ఒక మూలన పడి ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. అన్ని చక్కగా ఉండి, చక్కగా అన్నిటితో మరి ఆ చక్కగా సరితూగుతున్నప్పుడు మనకు దేవుడు జ్ఞాపకం రాడు. కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తాడు. యోనా గ్రంథములో 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడుతుందో తెలిసిన? కోపములో ఉండి నా ప్రాణము మూర్ఛిల్లుండగా నా దేవుడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు అంటున్నాడు యోనా. నినేవాకు వెళ్ళు అని చెప్పినప్పుడు యోనా తర్షీషుకి వెళ్ళిపోతున్నాడే, అప్పుడు జ్ఞాపకం రాలేదు.
దేవుడికి అవిధేయత చూపించి దేవుని మాటకు లోబడకుండా తన ఇష్టానుసారంగా తనకు నచ్చింది చేస్తున్నప్పుడు యోనాకు దేవుడు జ్ఞాపకం రాలేదట. ఆ ఓడలోకి భయంకరమైన తుఫాను వచ్చి నీళ్లు చేరిపోతున్నప్పుడు ఆ ఓడ నాయకుడు అక్కడ ప్రజలందరూ కూడా వారి వారి దేవుళ్లకు మొక్కుతా ఉంటే ఇతగాడు మాత్రం ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి చక్కగా నిద్రపోతున్నాడు. కనీసం అప్పుడైనా దేవుడు అతనికి జ్ఞాపకం రాలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మత్స్యము వచ్చి చేప వచ్చి అతను మింగివేసిన తర్వాత చేప కడుపులో దుర్గంధములో దుర్వ్యాసలలో ఉన్నప్పుడు అతడికట కోపములో నుండి నా ప్రాణం మూర్ఛిల్లిపోయింది, అప్పుడే నాకు నా దేవుడు జ్ఞాపకం వచ్చాడని చెప్పి స్పష్టంగా అతడు మాట్లాడుతున్నాడు. దుర్గంధములో ఇబ్బందులు పాలైపోయినప్పుడు, శ్రమలు పాలైనప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు అప్పుడా నీ దేవుడిని జ్ఞాపకం వస్తున్నాడు? ఇప్పుడు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడిని జ్ఞాపకం రావటం లేదా? చాలా మంది చూడండి, హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మేము చెప్పలేమంటారే, అప్పుడు తెగ ప్రార్థనలు చేసేస్తుంటారు. ప్రభు తెగ జ్ఞాపకం వచ్చేస్తాడు, నాకు బైబిల్ కావాలంటారు. పాస్టర్ గారిని పిల్లలు నేను ప్రార్థన చేయించుకుంటామంటారు. ఏ విశ్వాసం కనబడినా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు. అప్పుడు జ్ఞాపకం వస్తాడు దేవుడు బలే. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, యోనా చేసిన పొరపాటు ఏమిటో తెలిసిన? అతడు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు నా దేవుని జ్ఞాపకం చేసుకున్నాను అని చెబుతున్నాడు. సంసోను దగ్గరికి వస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల్లో 16వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటే సంసోను కట ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడో తెలుసా దేవుడు? అతడు 2 కళ్ళు పెరికి వేయబడ్డాయి. ఫిలిస్తీన్ల సర్దారుల చేత హేళన చేయబడుతున్నాడు. అక్కడ ఫిలిస్తే ప్రజలందరూ కూడా అతన్ని ముఖం మీద ఉమ్మివేసి అతన్ని అపహసిస్తున్నారు. అతడు ఎలాంటి వాడో తెలిసిన? దేవుడికి నాజీరు చేయబడిన వాడు, దేవునికి వ్రతము చేయబడిన వాడు. ఆయన అతని వంటి బలవంతుడు ప్రపంచంలో అది వరకు లేడు, ఇప్పటికీ ఇంకా ఎప్పటికీ కూడా పుట్టబోడు కూడా. ఒక గాడిద దవడ ఎముక పట్టుకొని పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపినటువంటి మహాబలవంతుడు ఆయన. సింహం ఎదురొస్తే 2గా చీల్చినటువంటి శక్తిమంతుడు ఆయన. వాగ్దాన పుత్రుడు ఆయన, అభిషేకించబడిన వాడు. అనేక పర్యాయాలు ఎంతో మంది శత్రు సైన్యాన్ని మట్టు పెట్టినవాడు. గొప్ప శక్తిమంతుడు. 300 నక్కలను పట్టుకొని వాటి తోకలు ముడివేసి వాటికి దివిటీలు వెలిగించి ఫిలిస్తీన్ల చేలల్లోకి పంపించి వాటిని నాశనం చేసినటువంటి గొప్ప శక్తిమంతుడు ఆయన. కానీ వాటన్నిటిని మరిచిపోయాడు. దెలీలా తొడ మీద పడుకొని వేశ్యతో కాలం గడిపాడు. అప్పుడు ఎప్పుడు కూడా దేవుడి జ్ఞాపకం రాలేదు. పాపములో పడిపోయి అన్యాయములో అక్రమంలో జీవిస్తూ అపవిత్రమైన బ్రతుకుచున్నప్పుడు దేవుడు జ్ఞాపకం రాలేదు. కానీ ఇప్పుడు 2 స్తంభాలకి కట్టబడి 2 కళ్ళు కూడా పెరికివేయబడి తిరగల విసురుతున్నటువంటి ఆ యొక్క సంసోనుకు దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. అంటున్నాడు, ప్రభువా ఒక్కసారి ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అడిగి ఉంటాడేమో, మాట్లాడి ఉంటాడేమో సంసోనుతోను, సంసోను నేను జ్ఞాపకం చేసుకోవడానికి నేను నిన్నెప్పుడు మర్చిపోలేదయ్యా. నువ్వే నన్ను మర్చిపోయావు, నీ వ్రతాన్ని మర్చిపోయావు, నీ నాజీరుతనాన్ని మర్చిపోయావు, నీ శక్తిని మర్చిపోయావు, నేను నిన్ను అభిషేకించిన విధానాన్ని మర్చిపోయావు, నీ భక్తిని విడిచిపెట్టావు. నువ్వే నన్ను మర్చిపోయావు, కానీ నేను నిన్ను మర్చిపోలేదు సంసోను. నేను నిన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? అసలు నువ్వే నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నన్ను మర్చిపోయావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చేమో, నీకు జ్ఞాపకం ఉండకపోవచ్చేమో దేవుడు. ఆయన కానీ, ఆయన పనులు కానీ, ఆయన వాగ్దానాలు కానీ, ఆయన శక్తి కానీ ఒకవేళ మనం మర్చిపోవచ్చేమో, కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. అందుకే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 15వ వచనంలో మంచి మాట రాస్తాడు ప్రభు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? మిమ్మల్ని అడుగుతున్నాను, తన గర్భమును పుట్టినటువంటి బిడ్డను, చంటి పిల్లను కరుణింపకుండా, ఏడుస్తూ ఉంటే, కష్టంలో ఉంటే, శ్రమలో ఉంటే కరుణింపకుండా ఏ స్త్రీ అయినా, ఏ తల్లి అయినా ఉంటుందా, మర్చిపోతుందా అని అడుగుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన ప్రవక్త యెషయా. అంటున్నాడు, ఒకవేళ వారైనా మర్చిపోతారేమో, కానీ
మన దేవుడు మాత్రం మరిచిపోడు అని చెబుతుంది దేవుని వాక్యం. అంటున్నాడు ప్రభు, ఒకవేళ అలాంటి తల్లులైనా తమ బిడ్డలను మరిచిపోవచ్చేమో కానీ నేను మిమ్మల్ని మరువను అని చెప్పి స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు మర్చిపోయే అలవాటు ఉందేమో, నాకు లేదంటున్నాడు. మతిమరుపు అనేది మనకుండొచ్చేమో కానీ మన దేవుడికి అన్ని జ్ఞాపకమే. మన పూర్వస్థితి తెలుసు, మన యొక్క ప్రస్తుత పరిస్థితి తెలుసు, మన భవిష్యత్తు తెలుసు మన దేవునికి. మనం మరిచిపోతున్నాము, మనం విస్మరిస్తున్నాము, మనం విసర్జిస్తున్నాము, మనమే విచ్చలవిడిగా జీవిస్తున్నాం. కానీ మన దేవునికి అన్ని జ్ఞాపకం ఉన్నాయి. అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను మర్చిపోయే దేవుడిని కాదు, నేను ఎన్నడూ మరువను, నిన్నెన్నడూ విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. దేవుడు నీకు జ్ఞాపకం ఉన్నాడా నా ప్రియమైన సహోదరుడా, సహోదరి? దేవుడు నీ ఎడల చేసిన ఆశ్చర్యకార్యములు నీకు జ్ఞాపకం ఉన్నాయా? మనుషుల దగ్గర మేలు పొందుకున్నావే, అవన్నీ మనస్సులో పెట్టుకున్నావా? వారికి తిరిగి చేయాలనే ఆశ కలిగి ఉన్నావా ఎప్పుడైనా? ఏ స్థితిలో నుండి పడిపోతావో ఆ ఆత్మీయ స్థితిని జ్ఞాపకం తెచ్చుకొని మరలా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా సహోదరుడా? నీ పూర్వజన్మలను నువ్వు మరిచిపోయావా లేదా జ్ఞాపకం ఉంచుకున్నావా? జ్ఞాపకం ఉంచుకుంటే గనక ఆ తొల్లిటి దినములను మనస్సునకు తెచ్చుకొని కృతజ్ఞతాభావము కలిగి మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో జీవించడానికి ఇష్టపడతావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, మనమే మర్చిపోతున్నాము. ఈ దురలవాటును, ఈ దురభిప్రాయాన్ని ఈరోజు విడిచిపెడదాము. అన్ని జ్ఞాపకం ఉంచుకొని అవన్నీ మనస్సులో పెట్టుకొని దేనిని మర్చిపోకుండా ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవిద్దాము. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. స్త్రీ తన బిడ్డను మర్చిపోవచ్చేమో, తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చేమో కానీ మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదని చెప్పి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.